గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు సముద్ర నీరు ఫ్యాక్టరీల కారణంగా కలుషితమవుతున్నాయని, చేపలు విషపూరితమవుతున్నాయని, దీనిపై స్పష్టమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే అసలు చేపలు పట్టడానికే వెళ్లమని పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపిన వీడియోలను మనం చూసాం. ఈ విషయం తెలుసుకున్న పవన్ వెంటనే సమీక్ష నిర్వహించి కాకినాడ జిల్లాలో పర్యటించి ఉప్పాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పవన్ మాట ఇచ్చారంటే చేసి తీరుతారు అంటూ ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, ఉదయం కాకినాడ కలెక్టర్ గారితో సమస్య గురించి మాట్లాడాను. దాదాపుగా 100 మంది యువకుల నుండి ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. ఇది ఒక్క రోజులో తీరిపోయే సమస్య కాదు. కాబట్టి నాకు ఒక 3 నెలల సమయం ఇవ్వండి. దీనికి పరిష్కార మార్గం వెతుకుతాను. ఒక చక్కటి రూట్ మ్యాప్తో మీ ముందుకు వస్తాను. ఈ విషయంపై క్యాబినెట్లో చర్చించడమే కాదు, అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చిస్తాను. కాస్త సమయం ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఉప్పాడ సముద్ర తీరం చుట్టూ రెటెన్షన్ వాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఈ వాల్ కోసం 350 కోట్ల రూపాయలు కేంద్రం నుండి విడుదల అవ్వాలి. ఇప్పటికే 2 సార్లు దీనిపై చర్చించారు. మరోసారి చర్చించబోతున్నారు. కేంద్ర ఆమోదం అయితే తెలిపింది కానీ 250 కోట్లు ఇవ్వాలా లేక 350 కోట్లు ఇవ్వాల్సిందేనా అని విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మన సాధక బాధకాలు మొత్తం చెప్పి 350 కోట్ల రూపాయలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాను. అతి త్వరలోనే నిధులు విడుదలవుతాయి. నేను మిగిలిన రాజకీయ నాయకుల్లాగా 2-3 రోజుల్లో అయిపోతుందని మిమ్మల్ని మభ్యపెట్టే వ్యక్తిని కాదు. ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. సమయానుసారం అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ ఇచ్చిన మాట ఇన్ని రోజులు నిరసన తెలిపిన మత్స్యకారులు శాంతించారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పనులు ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతాయో.